హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకు మన వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పశ్చిమాసియా యుద్ధం మళ్ళీ మొదలైంది. చాలా ధాటిగా తీవ్రంగా మొదలైంది. అక్కడ భారత్ నౌకలు వెళ్తున్నా సరే, రవాణా నౌకలు వెళ్తున్న వాటి మీద కూడా దాడి చేస్తున్నారు. అండ్ హర్ముజ్ జలసంధి మూసేశారు. అలాగే T20 కప్ విజేత హైదరాబాద్ ఛాంపియన్స్ నిలిచింది. మొదటి నుంచి కూడా టోర్నమెంట్ మొత్తం మీద వీళ్ళే నిలకడగా రాణిస్తున్నారు. ఆడుతున్న ప్రతి మ్యాచ్లో కూడా గెలుస్తూ వస్తున్నారు. సో టోర్నీ సీజన్లో హైదరాబాద్ ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. లీగ్ దశలో 7 విజయాలు సాధించాక తొలి క్వాలిఫైయర్లో ఖమ్మం ఏసెస్ చేతిలో ఓడిన ఛాంపియన్స్ ఫైనల్లో ఆ జట్టును 6 వికెట్ల తేడాతో అలవోగ్గా ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ యశ్వరి గౌడ్, దేవ్ మహతా, అజయ్ దేవ్ గౌడ్ ధాటికి ఖమ్మం 157 రన్స్ చేసిందంట. అనంతరం కెప్టెన్ అభిరుద్ రెడ్డి అండ్ వైష్ణవ్ రెడ్డి, షణ్ముఖ్ వైష్ణవ్ మెరుపులతో లక్ష్యాన్ని 17/4లో ఛేదించింది. సో మన దేశంలో క్రికెటర్ల నైపుణ్యానికి కొదవలేదు, కానీ ఎందుకో షార్ట్ కట్గా అలవాటయ్యి విదేశీ పిచ్చుల మీద ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. చూడండి, IPL సీజన్ ముగిసిన వెంటనే మన ఇండియా టీము అక్కడ ఐర్లాండ్ వెళ్ళారు. ఐర్లాండ్లో ఓడిపోయారు. ఆ తర్వాత టీము ఇంగ్లాండ్ వెళ్ళారు. ఇంగ్లాండ్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. మళ్ళీ టీంలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బ్యాట్స్మెనే, పేపర్ పుల్లులే అండ్ IPL హీరోలే. కానీ అక్కడ మొత్తం 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. సో అంటే దేశంలో క్రికెట్ నైపుణ్యానికి కొదవలేదు, కానీ ఎందుకో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఇతర దేశాల్లో పిచ్చులకు తగ్గట్టు ఉండట్లేదేమో అనేది చూసుకోవాలి. BCCI అలర్ట్ అవ్వాల్సిన అంశం. లేకపోతే ఐర్లాండ్ చేతిలో 2-2 ఓడిపోవడం ఏంటి, ఇంగ్లాండ్ చేతిలో 4-4 ఓడిపోవడం ఏంటి? మన దేశం పిచ్చుల్లో అయితే పులుడా, ఇతర దేశాల పిచ్చులకి వెళ్ళేసరికి చేతులు ఎత్తేస్తారా? సో అదొకసారి చూసుకోవాలి. ఇక చిన్న పరిశ్రమలు చిగురించేలా సుమారు 1600 కోట్లతో మౌలిక సదుపాయాలు, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పారిశ్రామిక పార్కులు, ఇప్పటికే 848 మందికి 261 ఎకరాలు కేటాయింపు, 2.5 లక్షల మందికి ఉపాధి లక్ష్యం. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేసి అందుకు 1600 కోట్లు వెచ్చించి, సో పారిశ్రామిక పార్కుల్లో కొత్త చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళకి భూములు తక్కువ ధరకు ఇచ్చి కొత్త పరిశ్రమలను ప్రోత్సహించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ప్రభుత్వం చూస్తోందన్నమాట. సో ఇప్పటికే చాలా చోట్ల పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. మనం గ్రోత్ సెంటర్లు అంటాం. ఒకప్పుడేమో ప్రతి ఊర్లో కూడా ప్రతి టైర్ 2 లేదంటే జిల్లా కేంద్రంలో ఆటో నగర్లని ఉండేవి కదా. అక్కడ చిన్న పరిశ్రమలు ఉండేవి, ఎక్కువగా మెకానికల్ రిలేటెడ్ ఆటోమొబైల్ పరిశ్రమలు ఉండేవి. ఆ తర్వాత కొన్ని పెద్ద ఊర్లలో పక్కన సేజ్లో SEZలను ఉన్నాయి, లేదా గ్రోత్ సెంటర్లు. ఇప్పుడు ప్రకాశం జిల్లా మధ్యపాడులో గ్రోత్ సెంటర్ ఉంది, అలాగే నెల్లూరులో ఒక SEZ ఉంది, అలాగే తిరుపతి దగ్గర ఒక SEZ. అలా ప్రతి చోట ఉన్నాయన్నమాట. అలా ఇప్పుడు నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తారు. అక్కడ చిన్న పరిశ్రమల వాళ్ళకు భూములు ఇస్తారు. సో ఇది మంచి ప్రాజెక్టు. అలాగే ఇది కొత్తది ఒకటి ప్రభుత్వం తీసుకురాబోతుందండి. ప్రాజెక్టు నక్ష, ప్రాపర్టీకి రక్ష. తాడేపల్లిగూడెం, రేపల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారంట. ఆ తర్వాత దశల వారీగా అన్ని నగరాలు, పట్టణాల్లో అమలు చేస్తారంట. మీ ఆస్తి సమగ్ర సమాచారానికి ప్రాపర్టీ కార్డు, మహారాష్ట్ర తరహాలో జారీకి ప్రణాళిక. సో మన పేరున ప్రాపర్టీ ఉంటే మనకు ఒక కార్డు ఉంటుంది, ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు మీద ప్రాపర్టీ పేరు, దాని యజమాని పేరు, దాని విస్తీర్ణము, దాని ఎగ్జాక్ట్ లొకేషను, దాని ఏమైనా బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, వార్షిక ఆస్తి పన్ను ఎంత ఉంది, ఇలా మొత్తం ఇస్తారనమాట. దానిలో ఉన్న బ్యాంకు రుణం ఏంటి, తనఖా వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక QR కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ బ్యాక్ అండ్ మొత్తం వస్తాయి. మహారాష్ట్ర తరహాలో రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లోని గృహాలు, ఫ్లాట్లు, దుకాణాలు, ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లిగూడెం, రేపల్లె పురపాలక సంఘాల్లో మొదట ప్రయోగాత్మకంగా చేపట్టి ఆ తర్వాత దశల వారీగా మిగిలిన నగరాలు, పట్టణాల్లో అమలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నక్ష ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఈ కార్డులను రాష్ట్రంలో తీసుకొస్తోంది. తొలి విడతలో 2 మున్సిపాలిటీల్లో ఓపెన్ చేసి ఆ తర్వాత రాష్ట్రం మొత్తం విస్తరించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇక ఒక RTC బస్సు వెళ్తుంటే రన్నింగ్లో చక్రాలు ఊడాయి. 68 మంది ప్రయాణికులకు
ప్రమాదం అయితే తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు మార్గమధ్యంలో ముందు చక్రం ఊడిపోయిన ఘటన మార్కాపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం మార్కాపురం బస్టాండ్ నుంచి మాచర్ల డిపోనికి చెందిన బస్సు 65 మంది ప్రయాణికులతో బయలుదేరింది. 15 నిమిషాల తర్వాత దరిమడుగు గుండ్లకమ్మ నది వంతెన దాటాక పెద్ద శబ్దంతో బస్సు ముందు టైరు ఊడి 200 మీటర్ల అవతల పడిందంట. అయితే ఎవరికి గాయాలు అవ్వలేదు, పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో భుజానికి శస్త్రచికిత్స జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఒక 2 నుంచి 3 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చేస్తాను అని చెప్తున్నారంట. చంద్రబాబు గారేమో వద్దు, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారు, పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం, వెంటనే విధులను చేపడతానన్నారు. విశ్రాంతి అవసరమని సూచించా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ముంబైలోని ఆసుపత్రిలో పవన్కు పరామర్శ. సో ఇది జరిగింది. ఇక సమాచార భద్రతకు భరోసా పీక్యూసీ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ హబ్గా అమరావతి. ఆధునిక క్వాంటమ్ కంప్యూటర్లతో సమాచార గోప్యతకు ముప్పు. దాన్ని అధిగమించేందుకు కొత్త ఆల్గారిథమ్స్కి వెళ్లాల్సిందే. రాబోయే రోజుల్లో దీనిలో వేల ఉద్యోగాలు. అప్పుడు క్వాంటమ్ వ్యాలీ వైపు అందరి చూపు. 24న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 3 బ్యాంకుల MOU. ప్రపంచ దేశాలు ముప్పుగా భావిస్తున్న ఒక అంశం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి వరంగా మారబోతోందా? 2.5 దశాబ్దాల క్రితం Y2K సమస్య ఐటీ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టే ఇప్పుడు పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీతోనూ భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయంటే అవుననే ఉంటున్నారు క్వాంటమ్ రంగ నిపుణులంట. ఇవన్నీ మళ్ళీ దద్దరిల్లిన పశ్చిమాసియా. హర్మూజ్లో వాణిజ్య నౌకపై IRGC దాడి. భారత్ సిబ్బందిలో ఒకరి గల్లంతో ఇరాన్లో 140 లక్ష్యాలపై విరుచుకుపడిన అమెరికా. గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు. హర్మూజ్ను మూసివేశామన్న ఇరాన్, తెరిచే ఉందన్న వాషింగ్టన్. ఇట్లా హర్మూజ్ జలసంధి విషయంలో మళ్ళీ గొడవ జరుగుతోంది. మళ్ళీ ఇరాన్లోని చాలా స్థావరాల మీద అమెరికా టార్గెట్ చేస్తోంది. అలాగే అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద ఇరాన్ దాడి చేస్తోంది. సో నిన్న చాలా గట్టిగానే జరిగింది. భారత్ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది, వారిలో 11 మంది భారతీయులు, సిబ్బందిలో 23 మందిని ఒమన్ అధికారులు రక్షించారు. ఓ భారతీయుడు మాత్రం గల్లంతయ్యారు. ఇక వారి పదవులు రద్దు కావడం మంచిదే. 30 రోజులకు పైగా జైల్లో ఉన్న వారి విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థిస్తూ జేపీసీకి అభిప్రాయం. పార్లమెంట్లో 130వ రాజ్యాంగ సవరణ కింద ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. అదేంటంటే రకరకాల కేసుల్లో అరెస్ట్ అయిన ప్రజాప్రతినిధులు 30 రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవులు రద్దు అవుతాయంట. అంటే ఈ లెక్కన ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. అది ఆరోపణే, ఆధారాలు లేవు. ప్రభుత్వం కక్ష సాధింపుతో అరెస్ట్ చేసింది. 30 రోజుల కంటే ఎక్కువ రోజులే ఆయన ఉన్నారు. అంటే ఆయన కుప్పం ఎమ్మెల్యేగా పదవి కోల్పోయినట్టేనా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల జైల్లో ఉన్నారు. అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే సమయానికి ఆయన కడప ఎంపీనా, పులివెందుల ఎమ్మెల్యేనా? పులివెందుల ఎమ్మెల్యేనే అనుకుంటా, లేదు కడప ఎంపీ అనుకుంటా. సో అప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ పదవి కోల్పోయినట్టే. ఇలా ఎవరు రాజకీయ కక్ష సాధింపుల కోసం ఒకవేళ ఎవరినైనా ప్రత్యర్థులు అధికారంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు కూడా పదవి కోల్పోతే ఇది కష్టమే కదా. సో అందుకే పదవి కోల్పోవడం కాదు, సస్పెన్షన్తో సరిపెట్టండి, సస్పెండ్ చేయండి, పూర్తిగా పదవి నుంచి డిస్మిస్ చేయొద్దు అని కొంతమంది చెప్తున్నారు. సో ఈ 130వ రాజ్యాంగ సవరణ విషయంలో ఇది జరుగుతుంది. అలాగే సర్ ఇంకా 27,93,334 మంది ఎలిమినేషన్ ఫారాలు నింపి తిరిగి ఇవ్వాల్సి ఉందంటండి. సో ఆంధ్రజ్యోతిలో కూడా ఇవి కామన్ అంశాలు కొన్ని ఇచ్చారు. ఇదిగోండి, హర్మూజ్ జలసంధి మూసివేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత, జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోందంటూ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి. అందులో 11 మంది భారతీయులు, ఒకరి గల్లంతో. దాడిని ఖండించిన భారత్ సిబ్బందిని రక్షించేందుకు ఒమన్తో కలిపి రెస్క్యూ ఆపరేషను. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, 140 లక్ష్యాలపై దాడి. ఇరాన్ కూడా ప్రతి దాడులు. ఇట్లా యుద్ధం మళ్ళీ గట్టిగా వస్తుంది. ఇక ఇదిగోండి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు పరామర్శించిన అంశం కూడా ఇక్కడ రాశారు. వెంటనే విధుల్లోకి వచ్చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారు లేదు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, మీరు ఒక 2-3 వీక్స్ రెస్ట్ తీసుకోండి పర్లేదని చెప్పారనమాట. కామన్గా ఉన్న చూస్తే ఇక వెదురును తొడుక్కుందామా? వెదురు తాలిన బుట్టలు, బొమ్మలతో ఇళ్ళను వినియోగిస్తుంటాం. చొక్కాలు, ప్యాంట్లు, టీషర్ట్లు, చీరలు
సాక్స్, టిష్యూ ఇలా ఎన్నో విధుల ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయని మీకు తెలుసా? బ్యాంబూ కాటన్ బ్లెండెడ్, ఆర్గానిక్ బ్యాంబూ కాటన్, బ్యాంబూ సిల్క్, బ్యాంబూ కాటన్ హ్యాండ్లూమ్ తదితర రకాల చీరలు తయారు చేస్తున్నారంటండి. వెదురుతో తయారు చేసిన బట్టలు కూడా వస్తున్నాయంట. ప్రయోజనాలు చాలా ఉంటాయంట. తర్వాత అక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు 18వ తేదీ విడుదల. ఉండవల్లి రైతులకు 7.14 కోట్ల పరిహారం జమ. బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి భూమి సమీకరించారు. బలవంతంగా భూమి తీసుకొని వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేశారు. రాజధానిలో బలవంత భూసేకరణ జరుగుతోంది. రైతులు ఇష్టం లేకుండా తీసేసుకుంటున్నారు. ఇది ఇబ్బందికరమే. ఇక కీలక బిల్లుల ఆమోదానికి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ పదవి కన్నా భాజపా అధ్యక్షుడిగానే ఆనందం. వెంకయ్యనాయుడు వెల్లడి. ఉపరాష్ట్రపతిగా వెళ్ళాలని కోరినప్పుడు నాకు ఉత్సాహం రాలేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, పార్టీలో ఏ పదవైనా స్వీకరిస్తారని చెప్పా. ఆ పదవిలో నియమించడానికి ఓ కారణం ఉందన్నారు. రాజ్యసభలో కొన్ని కీలకమైన బిల్లులు ఆమోదం అవసరం. అక్కడ చూస్తే మెజారిటీ లేదు. సభను మీరైతేనే నిర్వహిస్తారు అని ప్రధానమంత్రి మోదీ చెప్పడంతో అప్పుడు వెంకయ్యనాయుడు గారు అంగీకరించారంట. వెంకయ్యనాయుడు గారు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేసరికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాగానే పనిచేస్తున్నారు. కానీ 2017లో ఆయన ఉపరాష్ట్రపతిగా పంపించేశారు. అప్పుడే ఆయన వద్దన్నారంట. కానీ ఇంకా కొన్ని రాజకీయ అవసరాల కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్కి దూరం అయ్యారు. తెలుగు భాష పరిరక్షణకు ఏకమవ్వాలి. సాహిత్య సమ్మేళనంలో వక్తల పిలుపు. పిల్లల నుంచే మనం తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడాలి. నేను నిన్న వైజాగ్లో ఒక పెద్ద హోటల్లో ఉన్నప్పుడు పక్కన తెలుగు ఫ్యామిలీనే, పిల్లలిద్దరూ ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. పిల్లలిద్దరూ అచ్చమైన తెలుగు ఫ్యామిలీ, గుంటూరు భాష్యం స్కూల్లో చదువుతున్నారు పిల్లలు. ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. దాంతో వాళ్ళ మదరే అన్నారు, మీకు తెలుగు వచ్చు కదా, తెలుగులోనే మాట్లాడండి అన్నారు. అప్పుడు నేను అందుకొని వాళ్ళిద్దరు పిల్లలకి చెప్పా, అవును తెలుగులో మాట్లాడాలి కదా, మీరు స్కూల్లో ఇంగ్లీష్లోనే మాట్లాడి బయట కూడా అలవాటు అయిపోయింది. బయట మ్యాక్సిమం తెలుగు అచ్చమైన తెలుగులోనే మాట్లాడండి, లేకపోతే మీరు కొన్నాళ్ళు అయ్యేసరికి చదవలేరు, రాయలేరు, మాట్లాడలేరు, మర్చిపోతారు అని చెప్పారు. సో అలా తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి. స్కూల్స్లో ఇంగ్లీషే అనేసరికి బయట కూడా పిల్లలు అదే అలవాటు అయిపోతున్నారు ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ విద్య ఈ దీనిలో. సో పిల్లల బాల్య దశ నుంచే మనం తెలుగులో మంచి పదాలు, కొత్త పదాలు, తెలుగులో ఉన్న పర్యాయ పదాలు. ఇప్పుడు చందమామ ఉంది, చందమామను ఏమేమి పిలుస్తారు, పర్యాయ పదాలు ఏంటి, సో ఇలా చెప్పాలన్నమాట. ఏదైనా సరే కొత్త పదాలు పిల్లలకు మనం అలవాటు చేయాలి, నేర్పించాలి. అదే తెలుగు భాషకు మనం కిరీటం పెట్టినట్టు అలా నేర్పిస్తే చాలు. ప్రజా తీర్పును కాలరాసే క్రూరమైన బిల్లు ఇది. జేపీసీకి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. ఇక చిక్కని నరహంతకుడు, నరమేధం తర్వాత సిద్ధమైన రాజ్కుమార్ పట్టాలపై నిలబడి రైలు దగ్గరకు రాగానే మనసు మార్చుకొని పరారు. సో 6గురిని అత్యంత క్రూరంగా చంపేసిన ఈ రాజ్కుమార్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఇక గాయని జానకికి కన్నీటి వీడ్కోలు. మైసూరు జిల్లాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. పాటల అమ్మ అంత్యక్రియలు ముగిశాయి. ఇక కలిసి ఉంటే కలదు ఆరోగ్యం. బలమైన సామాజిక బంధాలతో ఒత్తిడి చిత్తు, ఈర్ష్య ద్వేషాలకు తావుకుంటూ అద్భుతాలు. సెట్టో పరిశోధన నిరూపించిన సారాంశం ఇదే. ఇక బైక్ నడిపించి యాక్సిడెంట్ చేసింది వైకాపా నేత శ్రీధర్ అప్పలరాజు కుమారుడే, కానీ పోలీసులను మేనేజ్ చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చారంట. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు అప్పలరాజు కుమారుడిని తప్పించి అతని స్నేహితుడిపై కేసు. శ్రీధర్ అప్పలరాజు మాజీ మంత్రి, కానీ కూటమి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో చూడండి పోలీసుల్ని. వారి కుమారుడు శ్రీధర్ అప్పలరాజు గారు కొడుకు యాక్సిడెంట్ చేస్తే అతన్ని తప్పించి వాళ్ళ ఫ్రెండ్ పేరు ఎక్కించారు ఎఫ్ఐఆర్లో. విషయం రచ్చకెక్కడంతో ఎట్టకేలకు విచారించి నిగ్గు తేల్చిన పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అతివేగంతో బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైంది వైకాపా నేత మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు కుమారుడు ఆరవ్ అని పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు శుక్రవారం రాత్రి 9-7 గంటల సమయంలో ఆరవ్ ఒక్కడే బంకుకు వెళ్ళి బైక్లో పెట్రోల్ పోయించుకున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాల విశ్లేషణ ద్వారా తేల్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పెట్రోల్ బంకు నుంచి 500 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. కానీ కేసు నుంచి ఆరవ్ను తప్పించి అతని ఫ్రెండ్ని చేర్చారనమాట. ఆ బైక్ నడిపింది అతని ఫ్రెండే, ఆరవ్ అప్పుడు లేడు అని చేర్చారు. సో ఏమో శ్రీధర్ అప్పలరాజు గారు డబ్బులు బాగా సంపాదించారు కదా, పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారో మరి ఏమైందో కానీ వారు ఎవరు ప్రలోభానికైనా లొంగారా లేదా ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారనేది తేలాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో
కుమ్మక్కలు బాగానే ఉంటాయి. బయటకేమో రాజకీయంగా ఒకరినొకరు విభేదాలు అన్నట్టు ఉంటారు, కానీ వైసీపీ అయినా టీడీపీ అయినా కుమ్మక్కలు బాగానే ఉంటాయి. సో ఆ కుమ్మక్కలో భాగంగా ఏమైనా తప్పించారేమో చూడాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సాక్షి ఛానల్ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు, వైకాపా అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్. ఈ నాగార్జున యాదవ్ అరెస్ట్ని ఇదిగో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రేవంత్పై దోషంలో వైసీపీ నేత ఆయన మరీ దారుణంగా మాట్లాడారు తెలుసా నాగార్జున యాదవ్. ఒక పార్టీ అధికార ప్రతినిధి అయి ఉండి ఒక సీఎంని కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చిన సీఎం స్థాయికి వెళ్ళిన వ్యక్తిని పట్టుకొని డెలివరీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్, వాడు వీడు అని చాలా దారుణంగా మాట్లాడారు నాగార్జున యాదవ్. అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. తన ఉనికి కోసము తనను ఎవరూ గుర్తించట్లేదు, తన వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవట్లేదని ఎందుకు మరి ముచ్చుకోవచ్చు, లేదంటే తాగేసి ఉన్నాడు అలా మాట్లాడినప్పుడు. ఈ 2 కారణాలు ఏదో ఒకటి ఉనికి కోసం పోకులాట, తనను ఎవరూ గుర్తించట్లేదు, ఏదో ఒకటి చేసి సంచలనం అవ్వాలి, అరెస్ట్ అవ్వాలని పోకులాట. 2 తాగేసి ఉంటావు. ఈ 2 కారణాలతో ఏదో ఒక కారణంతో ఆయన అలా మాట్లాడి ఉంటాడు. ప్రమాదం నుంచి బయటపడి భారత్కు తిరుగుముఖం, వియత్నాం నుంచి మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు. పొగాకు రైతుకు మరింత ఘాటు, సగటు ధర కిలోకి 200 లోపే. సీఎం చంద్రబాబు చెప్పినా మారని వ్యాపారుల తీరు. ఇక రావణ్ కేసులో అప్డేట్ ఏంటంటే ఇంద్రసేన చౌదరి, ఎవరైతే ఇంద్రసేన నాయుడు ఉన్నారో, నిజానికి ఇంద్రసేన నాయుడు ఎవరంటే కళ్యాణ్ దుర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉమామహేశ్వర నాయుడు చాలా కాలం పనిచేశారు. ఆయనకు 2024లో టీడీపీ ఆయనకు సీట్ ఇవ్వలేదు, హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయన నెత్తి మీద పెట్టుకున్నారు. ఆ ఉమామహేశ్వర నాయుడు గారి సోదరుడే ఇంద్రసేన చౌదరి. ఈయనకు హైదరాబాద్లోని మాదాపూర్లో ఫ్లాట్ ఉందంట. ఆ ఫ్లాట్లో ప్రశ్న వాళ్ళకి స్టూడియో ఇచ్చారంట, స్టూడియో నిర్వహణకు వితౌట్ ఎనీ రెంట్ ఇచ్చారంట. సో పోలీసులు ఆ ఛానల్ను నిర్వహిస్తున్న గమన అనే అమ్మాయిని, అలాగే ఇంద్రసేన గారిని కూడా విచారణకు పిలిచారు. ఇద్దరు కూడా విచారణకు వచ్చారు. గమన కూడా నిన్న గన్నవరం పోలీసులు విచారణకు వచ్చారు, కానీ నిన్న సాయంత్రం 6 దాటిన తర్వాత పంపించేశారు, రాకూడదు అని. ఈ టైంలో 6 తర్వాత మహిళలను విచారించకూడదని ఆమెను పంపించేస్తే ఆమె ఈరోజు మళ్ళీ వెళ్తారనమాట. సో ఇంద్రసేన ఫ్లాట్లోనే స్టూడియో ఉంది. అసలు స్టూడియోని ఎందుకు ఇచ్చారు? ఇంద్రసేన నాయుడిని గన్నవరం ఆదివారం రాత్రి విచారించారు. మీ కార్యాలయాన్ని రావణ్ గమనాలకు ఎందుకు ఇచ్చారు? దీని వెనక వైకాపా హస్తం ఉందా? ఛానల్ నిర్వహణలో గమన పాత్ర ఏంటి? స్క్రిప్ట్ ఎవరు సిద్ధం చేస్తారు? పార్టీలో ఎవరి ఆదేశాల మేరకు ఛానల్కి ఇచ్చారు? మీకు రావణ్ గమనాలకు సంబంధం ఏంటి అని ప్రశ్నించినట్టు తెలిసిందంట. గమన పారిపోయింది, గమన అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయిందని కొన్ని టీడీపీ భజన్ ఛానల్ మరీ దారుణంగా ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఆమె నిన్న గన్నవరం పోలీసులు విచారణకు వచ్చారంట. చిల్లర లేదా అయితే బస్సు దిగిపో. తనిఖీకి వచ్చిన మంత్రిని గుర్తించక కండక్టర్ దురుసి ప్రవర్తన. 3 నెలల ఉపాధికి 3,710 కోట్లు, 790 కోట్లతో హంద్రనేవ పనులు ప్రారంభించారంట. నిన్న ప్రాణం తీసిన అనూహ్య నీటి ప్రవాహం, సీలేరులో గల్లతో కూడా పడుతుంది. స్థానికుల సాయంతో 6గురిని కాపాడిన పోలీసులు. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. సాక్షికి వెళ్తే సాక్షిలో రాజధాని రైతులపై వేధింపుల పర్వం, భూమిని ఇవ్వకపోవడమే వారు చేసిన నేరం. రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు సర్కార్ భయభ్రాంతులకు గురి చేసి భూమి లాక్కోవాలనే కుట్ర. ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. పంట పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేశారు. స్తంభాలు కూల్చేసి కరెంటు ఆపేశారు. మోటార్లు పంపులు మాయం చేశారు. కరెంటు నీరు లేక ఎండిపోయిన పంటలు, రైతులకు వచ్చే సబ్సిడీలు సదుపాయాలన్నీ ఆపేశారు. బలవంతపు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. భూమి ఇవ్వకపోతే పంటలను జేసీబీలతో నాశనం చేశారు. అడుగడుగున ఆ రైతులకు ఇబ్బందులు. ఉండవల్లి పెనుమాక రైతుల పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అని రాశారు. ఒకటి మాత్రం నిజం, భూ సేకరణ బలవంతంగా జరుగుతోంది. ఈ 2 గ్రామాల్లో కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోతే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. ఇలా బలవంతపు భూసేకరణ వలన ప్రభుత్వం ఏం సాధిస్తుంది? సో మొత్తం 99% భూములు ఇచ్చేస్తే ఈ 1% ఇవ్వకపోవడం వలన ఒక రకంగా రాజధాని పనులకు కూడా ఇబ్బంది వస్తుంది. సో రాజధాని నిర్మాణ పనులకు మధ్యలో ఆగిపోతున్నాయి. ఇప్పుడు 99 మంది భూములు ఇచ్చేసి ఆ ఒక్క రైతు ఇవ్వకపోవడం వలన సమస్య ఉంటుంది కదా. అటు నుంచి వెళ్ళాల్సిన భూమి పక్క నుంచి వెళ్తుంది కదా రోడ్డు. అదే ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో. సో వాళ్ళని ఇంకా ప్రభుత్వం ఇంకా వేరే దారి లేక బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో దీన్ని వైసీపీ సాక్షి మీడియా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు బాగా.
ఇక ఆర్టీసీ రూటు ప్రైవేటు రేటు. ఆర్టీసీపై అస్మదీయులకే పెత్తనం. ఈ బస్సుల విధానంలో అస్మదీయుల కోసం అడ్డగోలు నిబంధన. ధరల పెంపుదల హక్కు ప్రైవేటు సంస్థల చేతుల్లోనే. ఆర్టీసీ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ఎత్తుగడ. సో ఆర్టీసీ వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు ప్రైవేటు ఈ బస్సులకు ఇస్తున్నారు. తర్వాత గానకోకలకు ఘనంగా వీడుకోలు. ప్రశ్నిస్తే జైలు, నిలదీస్తే ఉపా. హామీలు వైఫల్యాలపై ప్రశ్నించే గొంతులపై ఉక్కుపారం. ఇది మరీ చెత్తరాత. ప్రశ్నిస్తే జైలు ఏంటండి? ఎవడు ప్రశ్నించి జైలయ్యాడు? నిన్న నాగార్జున యాదవ్ ఏమైనా ప్రశ్నించాడా? ఒక సీఎంని పట్టుకొని డెలివరీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్, వాడు వీడని మాట్లాడడం ప్రశ్నించడమా? ఏం ప్రశ్నించడం? నిలదీస్తే ఓపా. అది కూడా నిలదీయడమా? రావణ్ నిలదీశాడా? ప్రశ్నించలేదు, నిలదీయలేదు, హద్దులు మీరు మాట్లాడాడు. సో వాళ్ళని సమర్థిస్తూ సాక్షిలో రాతలు. మళ్ళీ బొగ్గుమన్న పశ్చిమాసియా. ఇలాంటి వార్తలు రాస్తేనే సాక్షి చదవాలనిపించదు. మరో మాస్టర్ స్కామ్. అమరావతి హైటెక్ రియల్ ఎస్టేట్ కుంభకోణంలో మరో అంకం. 45.14 కోట్లతో సుర్బానా జోరాంగ్ కన్సార్షియంకు పనులు. రెండో విడత సమీకరణ గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత. తొలి విడత భూముల్లో మాస్టర్ ప్లాన్ ఖర్చు 12.32 కోట్లు. ఆ ప్లాన్లో లోపాల కారణంగా విద్యుత్ లైన్లు మార్చినందుకు ఖజానాపై 1480 కోట్ల భారం. అయినా ఇప్పుడు అవే సింగపూర్ కంపెనీలకు మళ్ళీ మాస్టర్ ప్లాన్ పనులు. స్పోర్ట్స్ సిటీ పేరుతో 7 గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణ. ఇంకా 43 గ్రామాల్లో 1.5 లక్షల ఎకరాలకు రాజధాని విస్తరణ. లక్షల ఎకరాలు సమీకరించి లక్షల కోట్లతో సదుపాయాలు సాధ్యమయ్యే పనేనా? సో అక్కడ ప్రభుత్వం చేసే తప్పులు ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఆయుధంగా మారుతున్నాయి. బలవంత భూ సమీకరణ, అవసరానికి మించి ఇంకా ఎక్స్ట్రా భూములు తీసేసుకోవడం, ఇవన్నీ. స్పోర్ట్స్ సిటీ పేరుతో బినామీలకే భూ సంతర్పణ అంట. ఆర్టీసీ రూటు ప్రైవేటు ఎన్హెచ్ఎం నిధులు మరిగిపోయాయి. మత్స్యకారు కుటుంబాలకు జగనన్న పరామర్శ. రేపు మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ. సో విశాఖపట్నంలో మత్స్యకారుల ప్రమాదం జరిగింది కదా, రేపు 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు వారి పరామర్శకు వెళ్ళబోతున్నారు. దయచేసి పరామర్శగా చేయండి. ఈ భారీగా హంగులు, జనాలు, సీఎం అనే కేరింతలో రప్ప డైలాగులు వద్దు. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ అంటే పాపం భయపడాల్సి వస్తుంది జనాలు. ఇక ఆంధ్రజ్యోతిలో కడువు ముంచుకొస్తోంది సార్ గురించి రాశారు. తర్వాత విశాఖపట్నంలో మరో ల్యాండ్ స్కామ్ని ఆంధ్రజ్యోతి తెర మీదకి తీసుకొచ్చిందండి. అక్కడ చూడొచ్చు. మంతర్కాలి. భూమే లేదు, వెబ్లాండ్లో ఎంట్రీ. విశాఖలో సరికొత్త భూభాగోతం. 130 కోట్ల సర్కారు భూమిపై కన్నేసిన పెద్దలు. వైసీపీ నేతకు టీడీపీ నాయకుడి అండ. 2024 ఎన్నికలకు ముందు నమోదు. 2019 నుంచే రికార్డు ఉన్నట్టు డేటా ట్యాంపరింగ్. కూటమి సర్కారు రాగానే ఫిర్యాదులు. అది ప్రభుత్వ భూమేనని తహసీల్దార్ నివేదిక. చర్యలపై నేటికి ఉన్నతాధికారుల మీనమేషాలు. భూమిపై పొజిషన్ కోసం ప్రయత్నాలు. సో భూమి ఎవరికి మాత్రం చేయదు. అందుకే విశాఖలో భూములకు విలువ పెరుగుతోంది. అక్కడ అంతర్జాతీయ పరిశ్రమలు, అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ అక్కడికి వెళ్తుండటంతో అక్కడ భూముల ధర విపరీతంగా పెరుగుతోంది. అందుకే అక్కడ అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కువ. విశాఖపట్నంలో కాపులుప్పాడ, మధురవాడ, ఆనందపురం ఆ ఏరియా మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కువ. ఆ అసైన్మెంట్ ల్యాండ్స్ మీద గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ కన్నుపడింది, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళ కన్నుపడింది. ఇప్పుడు ఇద్దరు కలిపి, అరే నువ్వు నేను ఇద్దరం కలిపి చేసుకుందాంరా, ఎవరు అధికారంలో ఉన్నా సరే మనకు ఇబ్బంది ఉండదు అనేటట్టు వాళ్ళు చేస్తున్నారు. సో భూ కుంభకోణాల్లో ఇదో సరికొత్త దందా. సాధారణంగా భూముల రికార్డులు తారుమారు చేసి వాటిపై హక్కుల కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. కానీ అసలు ప్రైవేటు భూమే లేకపోయినా వెబ్లాండ్ రికార్డుల్లో ఉన్నట్లుగా సృష్టించారు. మొత్తం ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నెంబర్లో తమ భూమిని గుర్తించి ఇవ్వాలని సరికొత్త దందా మొదలుపెట్టారు. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన మధురవాడలో దాదాపు 130 కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేశారు. టీడీపీ నాయకుడి అండతో గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేత చేస్తున్న నిర్వాహకం ఇది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలైన ఈ భూదోపిడీ స్కెచ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ భూదందాకు కొందరు ఉన్నతాధికారులు కూడా తెర వెనుక అండగా ఉన్నారు. దీంతో 2 ఏళ్లుగా ఈ భూమి విషయంలో దాగుడు మూతల దండాకోర పంచాయతీ నడుస్తోంది. సో అది జరుగుతున్న వ్యవహారం. కొంగొత్తగా 10th పరీక్షలు. ఈ ఏడాది నుంచి మారనున్న ప్రశ్నావళి. ఎన్సీఈఆర్టీ ఫరక్ విధానంలోకి మార్పులు. ఫరక్ విద్యార్థుల్లో సృజనాత్మక పెంచేలా ప్రశ్నలు. పుస్తకాల్లో చదివిన పాఠాలే కాకుండా సొంతంగా ఆలోచించి రాసేలా రూపకల్పన. నిజమే, అది కరెక్ట్. చాలా స్కూల్స్లో, పెద్ద స్కూల్స్లో పుస్తకాల్లో ఉన్నట్టు రాస్తే కాకుండా సొంతంగా ఆలోచించి రాయమంటారు. ఇప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది కదా, మా అబ్బాయి చదువుతున్నాడు, అక్కడ అదే ఫాలో అవుతారు. సో పుస్తకాల్లో ఉన్నది, టెక్స్ట్ బుక్స్లో ఉన్నది అది చెప్పేసి నోట్స్ రాసుకొని నోట్స్ చదివి ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పి ఎగ్జామ్లో కాకుండా సొంతంగా రాయాలి.
ఆ పాఠం ఏమర్థమైందో మైండ్లో ఏముందో దాన్ని సొంతంగా ప్రజెంట్ చేయాలి. అదే కొన్ని స్కూల్స్ ఫాలో అవుతున్నాయి. అది విధానం చాలా మంచిది. దానివలన పిల్లలు బట్టి పట్టకుండా ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. అలా అర్థం చేసుకుంటేనే మైండ్లో ఎక్కువ కాలం ఉంటుంది. సో ఇప్పుడు 10th క్లాస్ కూడా అలాగే తీసుకొస్తున్నారంట. అవగాహన విభాగంలో 60% ప్రశ్నలు బ్లూ ప్రింట్ విడుదల చేసిన ఎస్ఎస్సి బోర్డు. ఇక విదేశాలకు చెలో తెలుగు రాష్ట్రాల వారిలో కొత్త ట్రెండ్. ఇన్నాళ్ళు గల్లీ దాటిన వారు కూడా ఇప్పుడు గ్లోబల్ బీచ్ల్లో సందడి. కోనసీమ రైతు నుంచి సూర్యాపేట వ్యాపారి వరకు అవకాశం దొరికితే విమానం ఎక్కడమే. ఊటీ కొడైకెనాల్ ఖర్చుతోనే బ్యాంకాక్, వియత్నాం, ఇండోనేషియా టూర్లు. 40,000 నుంచే విదేశీ యాత్రలు అందిస్తున్న పర్యాటక సంస్థలు. సో ఒకప్పుడు విదేశీ యాత్ర అంటే పెద్ద కళ. కోట్ల ఆస్తులు ఉన్న వరకు, అమెరికా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వరకు కుటుంబాలకు మాత్రమే ఉన్నట్టుండే అపురూప ప్రయాణం. అయితే తిరుపతికో షిరిడీకో మహా అయితే ఉత్తర భారత యాత్రతో సరిపెట్టుకునేవారు. కానీ ఎన్నాళ్ళు గల్లీ దాటిన జనం ఇప్పుడు విదేశీ బీచ్ల్లో సందడిగా గడుపుతున్నారు. సో వియత్నాం, ఇండోనేషియా, బ్యాంకాక్ ఎక్కువగా వెళ్తున్నారు అని చెప్పి మంచి వార్త రాశారు. ఇక కోయిలమ్మ కన్నీటి వీడ్కోలు, కడసారి చూపు కోసం బారులు తీరిన అభిమానులు, అధికారుల అంచనాలతో జానకమ్మ అంత్యక్రియలు. ఇక క్షిపణుల తయారీ బాధ్యత ప్రైవేట్కు, తొలి దశలో అస్త్ర మార్క్ 2, ఆ తర్వాత ప్రళయ్. త్వరలో ఆర్ఎఫ్పి జారీ చేయనున్న రక్షణ శాఖ. ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఇక కోవిడ్పై ప్రభుత్వం అలర్ట్ అయిందంటండి. బోధనాసుపత్రుల్లో మళ్ళీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మళ్ళీ విజృంభిస్తోంది. మొదట కడప జిల్లాలో ఒక 2 చనిపోయిన తర్వాత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇక మూలకణ చికిత్సలతో అద్భుతాలు. భవిష్యత్తు వైద్య రంగం స్టెమ్ సెల్స్ థెరపీదే. ఈ విధానంలో ఎన్నో మొండి వ్యాధులకు చెక్. దేశవ్యాప్తంగా సాగుతున్న విస్తృత పరిశోధనలు. రీజనరేటివ్ మెడిసిన్ నిపుణుడు విజయ్ రాకేష్ వెల్లడి. మూలకణ చికిత్స. ఇక రుతుపవనాలపై భావి తుఫాన్ ప్రభావం. దక్షిణ చైనా సముద్రం వైపు మళ్ళిన రుతుపవన గాలులు భారతదేశంపైకి తేమగాలులు రాకుండా అవరోధం. రెండో వేసవి రాష్ట్రం నిప్పులు కొలిమి. రాష్ట్రంలో టెంపరేచర్లు బాగా పెరిగాయి. నిన్న విపరీతంగా ఉన్నాయి. సో ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇక క్షిపణుల తయారీ బాధ్యతలు ప్రైవేట్కు. తర్వాత 15వ రోజుకు చేరిన వ్యాంగ్చుక్ నిరాహార దీక్ష. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు. ట్రంప్ సన్నిహిత సెనేటర్ లిండ్సే గ్రహం అనుమానాస్పదం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు అత్యంత సన్నిహితుడు సెనేటర్ లిండ్సే గ్రహం మరణించారు. శనివారం ఉన్నట్టుండి అస్వస్థకు గురయ్యారంట. ఢిల్లీ కాకపోతే వైట్ హౌస్కు వెళ్ళి అడగాల. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను ప్రకటించాలి ఒమర్. ఇక ప్రింటెడ్ ప్రెస్లో బూట్లో దాచి బయటకు తెచ్చి. మహారాష్ట్ర టెట్ ప్రశ్నపత్రం లీకేజీ వెనక విస్తుపోయే నిజాలు. కొత్తగా ఓటర్ నమోదుకు ఆన్లైన్లో ఫామ్ 6 అదనపు డిక్లరేషను. గతంలో సర్లో లేదా తన తల్లిదండ్రుల వివరాలను వెల్లడించాల్సిందే. టీసీఎస్లో 8,900 మంది ఏఐ డిప్లాయ్మెంట్ ఇంజనీర్లు. సంస్థ ఉద్యోగుల్లో 1.5% మందిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు. టీసీఎస్లో ఉన్న ఉద్యోగుల్లో 1.5% మంది అంటే సుమారుగా 8,900 మందిని ఏఐ ఇంజనీర్లుగా ఆ సంస్థ డిప్లాయ్ చేస్తుందంట. ఇక 12 ఏళ్లకే ఏఐ స్టార్టప్ వాక్సా వాయిస్ అసిస్టెంట్ను రూపొందించిన మానా జంపాల భారత్, కెనడా, కంబోడియాల్లో సేవలు. ఆంధ్రప్రభలో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వేశారు. ఇదిగోండి, మన్మోహన్ నోట ఈ మాట. 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భం ఈసీ పనితీరుపై నాటి కేంద్ర మంత్రుల విమర్శలు. సో 2012లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కేంద్ర మంత్రులందరూ కూడా ఒక రకంగా మన్మోహన్ సింగ్ గారిని టార్గెట్ చేసేలా మాట్లాడారంట. ఈసీని కంట్రోల్ చేయట్లేదు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశం ఉందా. ఆ టైంలో ఆయన కాన్ఫిడెన్స్ కోల్పోయి ఇలా అన్నారంట, నేను చేసేసుకుంటాను. సో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కి సంబంధించిన ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసీపై యూపీఏ మంత్రుల విమర్శల వేళ ఆయన నోట చేసుకుంటాననే మాట వచ్చింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి తన కొత్త పుస్తకంలో ఈ సంఘటన ప్రస్తావించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘంపై కొందరు కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పుస్తకం ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవుతుంది. ఇక కృష్ణా డెల్టాకు జీవధార పట్టిసీమ ఎత్తిపోతల 11 ఏళ్ళు 442 టీఎంసీలు 12 ఏట కృష్ణా సంగమానికి గోదావరమ్మ. ఇది సెపరేట్ రాద్దాం. తర్వాత కోకో సిటీపై ఫోకస్. స్థానిక బ్రాండ్ల గుర్తింపు, విలువ ఆధారిత మార్కెటింగ్ ప్రణాళికలు, ప్రీమియం చాక్లెట్ల హబ్గా ఆంధ్రప్రదేశ్.
కోకో పంట దేశంలో ఎక్కడా ఉండదు. మన పశ్చిమ గోదావరి జిల్లా చుట్టుపక్కల పండే ఈ కోకో పంట కొడైకెనాల్ దగ్గరకు తీసుకువెళ్ళి, కొడైకెనాల్, ఊటీ ఆ ప్రాంతంలో శీతల ప్రాంతం కదా, అక్కడ చాక్లెట్లు తయారు చేస్తారు. కొడైకెనాల్ చాక్లెట్లు స్పెషల్, దానికి ముడి సరుకు మన. అయితే చాక్లెట్ల తయారీకి కంప్లీట్ శీతల వాతావరణం ఉండాలి, అది మన ప్రాంతం అనుకూలించదు. కాబట్టి పంట ఇక్కడ పండుద్ది, చాక్లెట్లు మాత్రం అక్కడ తయారవుతాయి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఏంటి, మన పంట మన దగ్గరే చాక్లెట్లు తయారవ్వాలి అని చెప్పి ఇక్కడ తయారు చేస్తారు. ఈ కోకో పంట, ఈ కోకో గింజలతోనే 5 స్టార్, క్యాడ్బరీ లాంటి పెద్ద పెద్ద మంచి మంచి చాక్లెట్లు తయారు చేస్తారనమాట. సో రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రాసెసింగ్ చాక్లెట్లు తయారీ యూనిట్లు ఉన్నాయి. మరో 16 యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోసారి భీకరదాడులు, నగరాల్లో నీటి ఎద్దడి, సీతాకోక చిలుకలం కాదు, పదే పదే బదిలీలు, కత్తిమీద సమయం, గృహిణిగా బాధ్యతలు షరామామూలే, కెరీరు, పిల్లల పోషణ, సామాజిక సేవ, ఇలా అన్నింటినీ సమతుల్యం చేసుకోవాలని ఇది ఒకటి రాశారు. సో సరే, మొత్తానికి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు ఇవ్వండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.